Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ వీక్‌కి సంబంధించినటువంటి మొత్తము మన ఇంటెన్సిటీ లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్‌ని మనం చూడబోతున్నాము. అది కూడా నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో నేను మీకు చూపిస్తాను. ఈ లెవెల్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు చూపించే లెవెల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు డ్రా చేసినవి కాదు. నేను బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ మన అబ్జర్వేషన్ గ్రూప్స్‌లో గాని, మన ప్రీమియం గ్రూప్స్‌లో గాని పోస్ట్ చేయడం జరిగింది. కావాలంటే ఈ లెవెల్స్ మీరు నేను ఏ రోజు డేట్ అయితే చూపిస్తున్నానో ఆ రోజు డేట్‌వి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను పోస్ట్ చేసిన గ్రూప్‌లో ఆ లెవెల్స్, ఈ లెవెల్స్ సేమ్ ఉన్నాయా లేదా ఆ డేట్‌కి అనేసి మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. అబ్జర్వేషన్ గ్రూప్‌లో మాత్రం నేను ఈ మిడిల్ లైన్ ఒకటి మాత్రం నేను పోస్ట్ చేయను. ఇంకా మిగతా పై లైన్స్, కింద లైన్స్ అన్నీ నేను పోస్ట్ చేసి ఉండింటాను. అండ్ ఆల్సో ప్రీమియం గ్రూప్ వాళ్ళకైతే ఈ మిడిల్ లైన్ కూడా ఇచ్చుంటాను. అండ్ ఇంకా ఇక్కడ 1, 2, 3 ఇలా పైకి కూడా ఇంకా చాలా ఉంటాయి లెవెల్స్ మనకి. నేనేమంటే ఇప్పుడు ఆ లెవెల్స్ అన్నీ తీసేసాను ఓన్లీ. మన మార్కెట్ ఎంత రేంజ్‌లో అయితే ఉందో ఆ రేంజ్ ఉన్న లెవెల్స్ మాత్రమే పెట్టేసాను. కావాలంటే మీరు మన గ్రూప్‌లో పోస్ట్ చేసినటువంటి లెవెల్స్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ లెవెల్స్, ఈ లెవెల్స్ అన్నీ కూడా సేమ్. ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ 50 ఎయిత్ మండే రోజున ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. మండే రోజున మనం ఏం చెప్పామండి? నాట్ ఓన్లీ మండే ఎవ్రీ డే మనము 10:00 వరకు ఎటువంటి ట్రేడ్ అనేది మనం తీసుకోము. ఆఫ్టర్ 10:00 తర్వాత మాత్రమే మన లెవెల్స్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో నేను ఫస్ట్‌లోనే చెప్పాను. ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్ అనేసి. సో, ఫస్ట్ టార్గెట్ హిట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి మనం ఎన్ని లాట్స్ అయితే తీసుకొని ఉంటామో అన్ని లాట్స్‌లో మనం ఒక 50% అనేది మనము ఎగ్జిట్ అయిపోతాము. సెకండ్ టార్గెట్‌కి వచ్చిన తర్వాత మిగతా రిమైనింగ్ మొత్తం కూడా మనము ఎగ్జిట్ అయిపోతాం. ఇఫ్ ఇన్ కేస్ లేదు మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. సెకండ్ టార్గెట్ పైకెళ్ళకుండా కిందకొచ్చేస్తుంది మార్కెట్ అన్నప్పుడు మనము మొత్తం కూడా మొత్తం ఎగ్జిట్ అయిపోతాం. అప్పుడు మనం ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనం ప్రాఫిట్‌లో ఉంటాము. చూద్దాం ఇప్పుడు మండే రోజు. మండే రోజు చూడండి మనకి 10 వరకు అంటే 9:55 క్యాండిల్ ఇది 5 మినిట్స్ షార్ట్ పెట్టాను మీకు. కావాలంటే మీరు 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ అయినా చూసుకోవచ్చు. అలా అయినా నేను అది కూడా పెట్టి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇది 9:55 మనకు ఈ రేంజ్‌లో క్లోజ్ అయిపోయింది. చూడండి తర్వాత ఎక్కడైనా బ్రేక్‌ఔట్ ఇచ్చిందా మనకి? ఇది చూడండి 10:25 ఏఎం క్యాండిల్ క్లోజ్ చూడండి 24,324 కానీ మనం ఇచ్చిన లెవెల్ 24,324 23 క్లోజ్ 24 మన లెవెల్. పైన క్లోజ్ అవ్వాలి. కానీ పైన క్లోజ్ అవ్వలేదు. ఈ లెవెల్ నేను అబ్జర్వేషన్ గ్రూప్‌లో ఇవ్వలేదు. ప్రీమియం గ్రూప్‌లో వాళ్ళకిచ్చాను. వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా పైన క్లోజ్ అవ్వకుండా దాని కిందనే క్లోజ్ అయింది. మార్కెట్ మళ్ళీ ఇక్కడి దాకా వచ్చింది. ఎక్కడైనా పైకి క్లోజ్ అయిందా? కింద క్లోజ్ అయిందా? అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అయింది. మనం 2:00 తర్వాత అసలు మనం ట్రేడే తీసుకోము. సో, ఈ రోజు మండే రోజు మనకు నిఫ్టీ 50లో నో ట్రేడ్. అసలు ట్రేడే మనకు చిక్కలేదు. మన లెవెల్స్ ప్రకారం అసలు ట్రేడ్ అనేది మనకు చిక్కలేదు. మొత్తం కూడా ఇది సైడ్ వేస్‌లో ఉంది మార్కెట్. ఓకే. చూడండి ఎంత నీట్‌గా మనం అవాయిడ్ చేసామో ఈరోజు ట్రేడ్‌ని. అండ్ నెక్స్ట్ 9థ్ ట్యూస్‌డే రోజున మనము 10 వరకు ట్రేడే చేయము. చూడండి దీని క్లోజ్ చూడండి 24,371.60 మనం ఇచ్చిన లెవెల్ 24,373 దీనిపైన క్లోజ్ అయిందా లేదా మార్కెట్ చూడండి. క్లోజ్ అయింది కదా ఇక్కడ. క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? 24,414 ఇది మన ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయింది. వన్స్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా కిందకొచ్చిందా? రాలేదు. మనం ఏం చెప్పాము 1:1 తీసుకోవాలి అన్నాము. ఇది మన టార్గెట్ అయినప్పుడు మన స్టాప్ లాస్ ఏదవుతుందండి? ఇదవుతుంది. అవునా కదా? చూడండి వన్స్ ఇక్కడ మనకు బ్రేకౌట్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే 24,414 మనకిచ్చింది. సో, ఇక్కడ మనము ఎగ్జిట్ అయిపోతాము. అండ్ రిమైనింగ్‌ది ఎవరన్నా అది ఓన్ రిస్క్ సెకండ్ టార్గెట్ అనేది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకే వదిలేస్తాము. తీసుకుంటే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఈ లెవెల్‌లోనే మనకి క్లోజ్ అయిపోయింది. చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అయిందో మనకి. ట్యూస్‌డే రోజు గూడా మన లెవెల్స్. అండ్ నెక్స్ట్ 10థ్ వెడ్నెస్‌డే రోజు మన లెవెల్స్ చూస్తే మనం వెడ్నెస్‌డే రోజు మనం 24,433 ఇది అబ్జర్వేషన్ గ్రూప్‌లో మనం ఈ లెవెల్ ఇవ్వలేదు. ప్రీమియం గ్రూప్ వాళ్ళకిచ్చాము. మిగతా లెవెల్స్ అన్నీ సేమ్ టు సేమ్. అన్ని లెవెల్స్ అందరికీ ఈక్వల్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఇక్కడ 9:55 క్యాండిల్ 10 ఏఎం అంటే ఇక్కడ దాకా అసలు మనం ట్రేడే చేయము.
దాని తర్వాత చూడండి ఎటు బ్రేక్అవుట్ అయిపోయింది మార్కెట్, ఇటు కిందకి అయిపోయింది మార్కెట్. చూడండి వన్స్ మార్కెట్ కిందకు బ్రేక్అవుట్ ఈ లెవెల్ 24,335 లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత పైకి ఏమైనా క్లోజ్ ఇచ్చినా మనకు ఇవ్వలేదు. కిందకే వెళ్ళిపోయింది మార్కెట్. వన్స్ నువ్వు ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకుంటే ఈ లెవెల్‌ని కాదని పైకెళ్ళిందా మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా? వెళ్ళలేదు. మన టార్గెట్ ఇచ్చిందా లేదా? 1, 2, 3 టార్గెట్స్ హిట్ అయింది మనకు ఆ రోజు. 3 టార్గెట్స్ హిట్ అయినాయి. ఇది మీరు యాక్చువల్‌గా 50 మినిట్స్ క్యాండిల్‌లో చూసుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. 5 మినిట్స్ క్యాండిల్‌లో ఏమంటే నేను ఇంకా మీకు డీటెయిల్‌గా చూపిద్దాము అనేసి నేను తీసుకున్నాను. ఇది 50 మినిట్స్ క్యాండిల్‌లో మనం ట్రేడ్ తీసుకుంటాము. బట్ కానీ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఎక్కడన్నా మనకు స్టాప్ లాస్ హిట్ అయిందా? మన టార్గెట్ రాకుండా పోయిందా ఫస్ట్ టార్గెట్? ఇక్కడ సెకండ్, థర్డ్ టార్గెట్ కూడా రావడం జరిగింది. థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ వస్తాయి. కానీ డైలీ రావు. ఎప్పుడో ఒకసారి మార్కెట్ బాగా ట్రెండీగా ఉన్న టైమ్స్‌లో మనకొస్తుంది. సో, నేను చెప్పిన ప్రకారం ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ వచ్చిన వెంటనే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. సెకండ్ టార్గెట్‌కి వచ్చిన తర్వాత 50% రిమైనింగ్ ఉన్నటువంటి లాట్స్ అన్నీ కూడా మనం ఎగ్జిట్ అయిపోవాలి. సెకండ్ టార్గెట్‌కి అది రావట్లేదు. మళ్ళీ రి రిటర్న్ అయ్యి తిరిగి మళ్ళీ ఫస్ట్ టార్గెట్ దగ్గరికే వచ్చింది అన్నప్పుడు మనం మొత్తం ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ థర్స్‌డే 11థ్ చూడండి 9:55, 10:00 వరకు మనం ఇక్కడ ఎటువంటి ట్రేడ్ చేయము. దాని తర్వాత బ్రేక్అవుట్ ఎక్కడ జరిగిందండి? 24,312 ఆ లెవెల్ కింద మనకు బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం తీసుకుంటే చూడండి మన టార్గెట్ 24,193 ఈ లెవెల్‌ని టచ్ అయిందా లేదా? లో చూడండి 24,193.75 0.75 పాయింట్స్. ఓకే. చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా మన లెవెల్‌కొచ్చి ఎళ్ళింది మార్కెట్ పైకి. చూడండి ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? అండ్ నిన్నటి మార్కెట్ ఫ్రైడే మార్కెట్ 10 వరకు మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోము. 10 తర్వాత మనకి ఎటు బ్రేక్అవుట్ ఇచ్చింది? 24,423 లెవెల్‌ని బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది. సో, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. లేదు ఇది చాలా పెద్ద క్యాండిల్ పడింది ఇక్కడ. సో, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యుంటారు. ఇక్కడ ఎంటర్ అయ్యుంటే ఇక్కడ చూడండి. ఈ పాయింట్స్ అన్ని మీరు తీసుకున్నారా లేదా? సో, చూడండి ఈ లెవెల్ ఎంత చూడండి. హై చూడండి 24,592.20 మనం ఇచ్చిన లెవెల్ 24,590. ఈ లెవెల్స్ అన్నీ కూడా నేను బిఫోర్ ఓపెన్ ద మార్కెట్ మీకు గ్రూప్‌లో ప్రొవైడెడ్ చేయడం జరిగింది. నేను లైవ్‌లో ఇవ్వలేదు. 10:00 ఇవ్వలేదు. 9:00 ఇవ్వలేదు. 11:00 ఇవ్వలేదు. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది అనే 5 మినిట్స్ ముందర కూడా నేను ఇవ్వచ్చు. కానీ మీకు టైం ఉండదు. ముందుగానే మీరన్నీ డ్రా చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. మీ అబ్జర్వేషన్ పర్పస్ కోసం అనేసి నేను బిఫోర్ ఓపెన్ ద మార్కెటే ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్స్ అన్నీ. యాక్చువల్‌గా అయితే ఈ లెవెల్స్ అన్నీ నేను 9:30, 9:45 కూడా ఇవ్వచ్చు. బట్ కానీ ముందుగా నేను డ్రా చేసి అబ్జర్వ్ చేసుకుంటారు అనేసి బిఫోర్ ఓపెన్ ద మార్కెటే నేను మీకు ఈ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. చూడండి ఈ 5 డేస్‌లో ఈ వీక్‌లో ఎక్కడన్నా మనకు స్టాప్ లాస్ హిట్ అయిందా? హిట్ అవ్వలేదు. 5 డేస్ మనం ట్రేడింగ్ చేస్తే ఈ 5 డేస్‌లో మనకి మండే రోజు మాత్రమే ట్రేడ్ రాలేదు. అసలు ఎటువంటి ట్రేడు లేదు మండే రోజు. బై చేయలేదు, సెల్ చేయలేదు. ట్యూస్‌డే రోజు ఫస్ట్ టార్గెట్ హిట్ అండ్ సెకండ్ టార్గెట్ దగ్గరికెళ్ళి క్లోజ్ అయిపోయింది మార్కెట్. అండ్ వెడ్నెస్‌డే థర్డ్ డే కూడా చూడండి 3 టార్గెట్స్ హిట్ అయింది. వెడ్నెస్‌డే రోజు 3 టార్గెట్స్, థర్స్‌డే రోజు ఫస్ట్ టార్గెట్ అండ్ ఫ్రైడే రోజు 2 టార్గెట్స్. అంటే మనం 5 డేస్ ట్రేడ్ చేస్తే వన్ డే మనకసలు ట్రేడే రాలేదు. మిగతా రిమైనింగ్ 4 డేస్ మనకు ట్రేడ్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. కొన్ని డేస్ సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. ఇంకొక రోజు థర్డ్ టార్గెట్ కూడా హిట్ అయింది. సో, 100కి 100% అక్యురసీ. 100కి 100% మనం ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకెళ్దాం ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మండే రోజు ఏం జరిగిందో చూద్దాము. మండే 8థ్ డే చూడండి 10 వరకు మనం ఎటువంటి ట్రేడ్ చేయము. ఇక్కడ ఇది 9:55 క్యాండిల్ అంటే ఇది 10కి క్లోజ్ అయిపోయే క్యాండిల్. దాని తర్వాత చూడండి ఎటు బ్రేక్అవుట్ అయింది మార్కెట్ పైకి బ్రేక్అవుట్ అయిపోయింది. మనం తీసుకుంటే ఇక్కడ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో,
ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ వెంటనే కిందకొచ్చేసింది మార్కెట్. మళ్ళీ మన బై ఎంట్రీ దగ్గరికి వచ్చింది. చూడండి, మన ఇక్కడ బై చేస్తే మన స్టాప్ లాస్ ఎక్కడ 1:1 అంటే ఏంటి? ఇది. దీని కింద ఎక్కడైనా క్లోజ్ అయిందా? దీని కింద క్లోజ్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం స్టాప్ లాస్ కింద. దీని కింద ఎక్కడన్నా క్లోజ్ అయిందా? ఎక్కడ కూడా దీని కింద క్లోజ్ అవ్వలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. మళ్ళీ పైకెళ్ళిపోయింది మార్కెట్. ఫస్ట్ టార్గెట్ ఇచ్చి రివర్స్ వచ్చి, అయినా గాని రివర్స్ వచ్చినా కూడా మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. సో నేను ఎందుకు చెప్పేది ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్ అనేసి. లేదు మీరు సెకండ్ టార్గెట్ కోసం కూడా వెయిట్ చేస్తే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా వస్తుంది అంటే మళ్ళీ మీ బై ఎంట్రీ దగ్గరికే వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయి లెవెల్స్ ఇవి. సో ఈ రోజు కూడా మనకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యింది. నో లాస్. అండ్ ట్యూస్‌డే రోజు చూస్తే 9th జులై 10 వరకు చూస్తే ఇది 10 వరకు ఉన్నది. మనం ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్‌లో చూడాలి బ్రేక్‌ఔట్. 5 మినిట్స్ క్యాండిల్‌లో చూడకూడదు బ్రేక్‌ఔట్స్. 15 మినిట్స్ క్యాండిల్‌లో చూడాలి. నేను మీకు అది ఫస్ట్‌లోనే చెప్పాను. 5 మినిట్స్‌లో జరిగితే మనకు 2 కంటిన్యూగా పడాలి. డౌన్ సైడ్ వస్తే 2 రెడ్ కంటిన్యూగా రావాలి. అప్ సైడ్ వెళ్తే 2 గ్రీన్ కంటిన్యూగా రావాలి 5 మినిట్స్‌లో అయితే. లేదంటే 15 మినిట్స్ కానీ క్లోజ్ అయినా చాలు. అది పర్ఫెక్ట్‌గా జరగాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మన ప్రీమియం గ్రూప్‌లో మనకు చాలా క్లారిటీగా చెప్పాం. సో దీని ప్రకారం ఇక్కడ 2 గ్రీన్ కింద 2 రెడ్ కింద అయితే ఇక్కడ ఇది 9:55 ఇది పైన. ఇది పైన క్లోజ్ అయింది. కిందకి మనకి బ్రేక్‌ఔట్ జరగలేదు. ఇది 5 మినిట్స్ చార్ట్. జరగలేదు. మళ్ళీ చూడండి ఈ లెవెల్‌ని 52,636, 52,470 ఈ లెవెల్స్‌ని కాదని పైకి గాని కింద గాని ఎక్కడైనా బ్రేక్‌ఔట్ ఇచ్చిందా? మీకు కావాలంటే నేను 15 మినిట్స్‌లో కూడా చూపెడతాను. చూద్దాం. 9th జులై గో టు 15 మినిట్స్ చార్ట్. యాహ్! దిస్ వన్. చూడండి. ఎక్కడన్నా క్లోజ్ అయిందా చూడండి కింద. పైన ఏమైనా క్లోజ్ అయిందా? ఇదే కదా ట్యూస్‌డే డే. చూడండి. ఆఫ్టర్ 10 పైన క్లోజ్ అయిందా? కింద క్లోజ్ అయిందా? ఎక్కడ క్లోజ్ అవ్వలేదు. దాని మిడిల్‌లోనే ఉంది మార్కెట్ మొత్తం. సో నో ట్రేడ్. మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. సేఫ్ జోన్‌లో ఉన్నాము. నో ట్రేడ్. నో లాస్, నో ప్రాఫిట్. ఓకే. అండ్ నెక్స్ట్ గో టు వెడ్నెస్‌డే. వెడ్నెస్‌డే కూడా చూడండి మీకు. ఇది మనకు 10 వరకు ఉన్నటువంటి చార్ట్. తర్వాత ఎటు బ్రేక్‌ఔట్ అయిందండి? 52,300 లెవెల్ దగ్గర మనం సెల్ చేస్తాము. సెల్ చేస్తే ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? 52,166 ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? తర్వాత ఇది సెకండ్ టార్గెట్‌కి పోలేకపోయింది. ఇక్కడిక్కడే సస్టైన్ అయ్యి ఇక్కడే క్లోజ్ అయిపోయింది. ఎక్కడైనా స్టాప్ లాస్ వైపు వెళ్ళిందా మార్కెట్? మన టార్గెట్ 1 ఇవ్వకుండా స్టాప్ లాస్ ఏమైనా హిట్ అయిందా? హిట్ అవ్వలేదు. సో ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. నెక్స్ట్ గో టు 11th జులై థర్స్‌డే. థర్స్‌డే చూడండి. ఇది 10 వరకు ఉన్నటువంటి మార్కెట్. ఇప్పుడు బ్రేక్‌ఔట్ మనకి 52,189 సెల్ సైడ్ జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ ఈ లెవెల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇది 5 మినిట్స్ చార్ట్‌లో అయినా చూసుకోవచ్చు మీరు. ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఈ వీడియో మీరు పాజ్ చేసి లెవెల్స్ తీసుకోండి. 5 మినిట్స్‌లో చూడండి. 5 మినిట్స్‌లో అయితే మనకు డౌన్ సైడ్ అయితే 2 రెడ్ క్యాండిల్స్ కంటిన్యూగా పడాలి. ఆ లెవెల్ దాటిన తర్వాత. ఒక క్యాండిల్ క్లోజ్ అయితే కాదు. 2 క్యాండిల్స్ డెఫినిట్‌గా ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అవ్వాలి. క్యాండిల్ బై క్యాండిల్. ఒక క్యాండిల్ రెడ్ వచ్చి నెక్స్ట్ ఇది గ్రీన్ వచ్చి మళ్ళీ రెడ్ వస్తే ఆ 2 రెడ్ పట్టాయి కదా అంటే కాదు. కంటిన్యూగా 2 రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి ఆ లెవెల్ కింద 5 మినిట్స్‌లో. 15 మినిట్స్ 1 క్యాండిల్ ఎనఫ్. చూడండి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా? సెకండ్ టార్గెట్ ఇచ్చి మళ్ళీ మన ఈ లెవెల్‌కి వచ్చింది. స్టాప్ లాస్ ఎక్కడైనా హిట్ అయిందా అయినా గాని? అవ్వదు. మన టార్గెట్ ఇవ్వాల్సిందే అది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. ఎగ్జిట్ అయిపోతాం 50%. రిమైనింగ్‌ది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. లేదు అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మొత్తము. మళ్ళీ ఇక్కడ రిటర్న్‌కొచ్చినప్పుడు. ఇక్కడ ఇది అవ్వలేదు. ఇక్కడే తిరిగి ఇక్కడికొచ్చిందంటే ఇక్కడే మనం క్లోజ్ అయిపోతాం మొత్తము. ఫస్ట్ టార్గెట్ హిట్. గో టు 12th ఫ్రైడే యెస్టర్‌డే మార్కెట్. యెస్టర్‌డే మార్కెట్ కూడా చూడండి మీరు. ఇది 9:45 క్యాండిల్ 15 మినిట్స్‌లో ఇది 10 వరకు ఉండేటువంటి మార్కెట్.
ఇక్కడ ఎక్కడ బ్రేక్అవుట్ జరిగిందండి? ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. 52,305 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగింది. 52,305 లెవెల్ నేను నిన్న అబ్జర్వేషన్ గ్రూప్‌లో ఇవ్వలేదు. ప్రీమియం గ్రూప్‌లో ఇచ్చాను. మిగతా లెవెల్స్ అన్ని అందరికీ కూడా ఈక్వల్‌గా ఇస్తాను. 52,565, 52,822, 52,046 ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 52,305 లెవెల్ ఒక్కటే ఇవ్వలేదు నేను అబ్జర్వేషన్ గ్రూప్‌లో. ఎందుకంటే అన్ని అబ్జర్వేషన్‌లో అన్నీ ఇవ్వబడవు. చూడండి ఎలా ఎళ్ళింది? క్లోజ్ అయిందా? ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటామా? చూడండి. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? వాట్ ఈస్ అవర్ 52,565 అవర్ ఫస్ట్ టార్గెట్. చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా వచ్చిందో. 250 పాయింట్స్. చూడండి ఈ క్లోజ్ ఎంత అంటే 301 పాయింట్స్ ఎళ్ళింది ఇది. 300 పాయింట్స్. ఎగ్జిట్ అయిపోతాం మనం మొత్తం ఇంక చాలు. ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఎనఫ్. సెకండ్ టార్గెట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 50% మీరు ఎగ్జిట్ అయిపోయారు. ఇంకా 50% మీరు క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఎందుకు? సెకండ్ టార్గెట్ కోసం. ఇక్కడ దాకా ఎళ్ళింది మార్కెట్. కానీ దీన్ని టచ్ చేయలేకపోయింది. రివర్స్‌లో వచ్చింది. రివర్స్ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయినట్టే కదా! మొత్తం. మనకి ఇది ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయ్యే మార్కెట్ కిందకొచ్చింది. మీరు గమనించాలి. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాతనే మనకు మార్కెట్ కిందకొచ్చింది. సో, దీన్ని బట్టి మనం చూస్తే ఈ వీక్ నిఫ్టీ 50లో అండ్ నిఫ్టీ బ్యాంక్‌లో అక్కడ ఒక 5 డేస్, ఇక్కడ ఒక 5 డేస్. మొత్తం 10 ట్రేడ్స్ అనుకుందాం. నిఫ్టీ 50లో 5 డేస్‌లో 5 ట్రేడ్స్‌లో ఒకరోజు మనకి ఎటువంటి ట్రేడ్ రాలేదు. 4 డేస్‌కి 4 హిట్ అయ్యాయి. అక్కడ 100కి 100% హిట్ అయ్యాయి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. నిఫ్టీ బ్యాంక్‌లో కూడా మనకు ఒక రోజు ట్రేడ్ రాలేదు. మండే రోజు. ఐ థింక్ మండే ఆర్ ట్యూస్‌డే రోజు మనకు ఎటువంటి ట్రేడ్ రాలేదు. సో, ఇక్కడ 5 డేస్‌లో 4 డేస్ మనకు ట్రేడ్ చిక్కింది. 4 డేస్ మనం ట్రేడ్ చేసాము. 4 డేస్ టార్గెట్ హిట్ అయ్యాయి. ప్రాఫిట్ 100కి 100%. 4 ఔట్ ఆఫ్ 4. టోటల్ 8 ట్రేడ్స్ 8 ఔట్ ఆఫ్ 8 సక్సెస్‌ఫుల్. చూడండి. మన లెవెల్స్ యొక్క అక్యురసీ చూడండి. ఎంత నీట్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా మన లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయనేసి మీరొకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ లెవెల్స్ అన్నీ కూడా నేను లైవ్‌లో ఇచ్చినవి కాదు. బిఫోర్ ఓపెన్ ద మార్కెటే నేను ప్రొవైడ్ చేస్తాను. సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. నేను స్టాక్స్ కూడా ఇచ్చాను. స్టాక్స్ కూడా మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్‌లో మీరు చూడొచ్చు. ఈ వీడియో లెంత్ అయిపోతుంది. సో, కాబట్టి నేను స్టాక్స్ చూపించడం లేదు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ మంది ఇదే ట్రేడ్ చేస్తారు కాబట్టి నేను ఇదే చూపించడం జరిగింది ఇప్పుడు. అవి కూడా మీకు కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఫాలో అయితే అన్నీ కూడా సక్సెస్‌ఫుల్ అయితాయి మన లెవెల్స్ అనేవి. ఓకే. సో, నేను చెప్పేది ఒకటే ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. మీకు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. బై. హ్యాపీ వీకెండ్.